ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మోటరోలా H50 అల్ట్రా అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో అయితే ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైస్, ఈ ప్రైస్కి మొబైల్ కొనొచ్చా అండ్ అలాగే ఈ మొబైల్ మీద నా అభిప్రాయం ఏంటి, ఇలాంటి మొత్తం ఈ వీడియోలో అయితే మీకు చాలా క్లారిటీ చెప్తాను. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ ప్రైస్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా అయితే వస్తుంది. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మోటరోలా H50 అల్ట్రాని మీరు సెట్ చేశారనుకోండి, అక్కడ ఈ మొబైల్ అయితే వస్తుంది. ప్రైస్ చూసుకుంటే 54,999 రూపాయలు అయితే పెట్టారు. బట్ ₹1 తక్కువ 55,000. మీకు ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డు యూస్ చేసి మీరు ఈ పేమెంట్ చేసి మొబైల్ కొన్నారనుకోండి, ఇంకొక 5,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. టోటల్గా మీకు 50,000కి అయితే మొబైల్ అయితే వస్తుంది. 50,000 పెట్టి ఈ మొబైల్ని మనం కొనొచ్చా? అసలు 50,000 పెట్టేంత ఈ మొబైల్ ఏమున్నాయంటే, ఫస్ట్ మనం దీంట్లో డిజైన్ కోసం మాట్లాడుకోవాలి. ఇదైతే మనకి ఫస్ట్ 3 కలర్లు అయితే వస్తుంది. రెండేమో మనకి వేగన్ లెదర్ ఫినిషింగ్తో అయితే వస్తాయి. అండ్ అలా ఇంకొకటి తీసుకుంటే మనకి ఇది వుడ్తో అయితే తీసుకొచ్చారు. బట్ డిజైన్ బ్యాక్ సైడ్ మనకి వుడ్ చెక్కతో అయితే వస్తుంది. ఈ మొబైల్ ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇది చూసుకుంటే మనకి నార్డిక్ వుడ్ అని వీళ్ళైతే పిలుస్తున్నారు. టోటల్గా మనకి 3 కలర్లో రాబోతుంది. ఇందులో మనకి హైలైట్ ఏంటంటే నార్డిక్ వుడ్ అని ఈ మోడల్ అయితే మనకి చాలా బాగుంటుంది. డిజైన్ అయితే మీకు చాలా బాగుంటుంది. డిజైన్ పరంగా మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇక మొబైల్ మనకి డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ మనకి POLED డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. ఇందులో మనకి 1.5K సూపర్ HD రిజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇది మనకి 3D కర్వ్ డిస్ప్లే. ఇందులో మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 10-bit డిస్ప్లే, డిజిటల్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేస్తారు. ఇది మంచి ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి స్మార్ట్ వాటర్ టచ్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనకి వాటర్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది. IP68 రేటింగ్ తో వస్తుంది. వాటర్ లో పడి ఈ మొబైల్ మనం యూస్ చేసినా మనకి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. కొన్ని మొబైల్స్ జస్ట్ స్క్రీన్ మీద వాటర్ పడ్డాయి అనుకోండి, మనం యూస్ చేస్తుంటే సరిగా వర్క్ అవ్వదు టచ్. కానీ ఇది అలా కాదు. మనకి వాటర్లో పడ్డ ఆ స్క్రీన్ మీద కొన్ని వాటర్ డ్రాప్స్ ఉన్నా మనం యూస్ చేస్తే మాత్రం మనకి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇంకా డిస్ప్లేలో వచ్చేసి చాలా ఫీచర్ తీసుకొచ్చారు. బట్ మనకి 50,000 దగ్గరలో డిస్ప్లేలో ఎలాంటి కంప్లైంట్స్ అయితే ఉండవు. ఇక నెక్స్ట్ మనం ప్రాసెసర్కి అయితే వెళ్ళిపోదాం. ఇందులో మనకి Qualcomm Snapdragon 8s Gen 3 యూస్ చేస్తారు. ఇక్కడ ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఈ మొబైల్కి. ఎందుకంటే మనకి 50,000 పెట్టినప్పుడు మనకి Qualcomm Snapdragon 8 Gen 2 అయినా 8 Gen 3 అయినా ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ వీళ్ళు 8s Gen 3ని తీసుకొచ్చారు. బట్ ఈ 8s Gen 3 మనకి రీసెంట్గా పోకో ఒక మొబైల్ లాంచ్ చేసింది. అది అరౌండ్ 30,000 బిలో అయితే ఉంటుంది. ఆ మొబైల్లో మనకి 8s Gen 3 అయితే ఉంటుంది. బట్ వీళ్ళైతే ఏకంగా 50,000 పెట్టి 8s Gen 3 తీసుకొచ్చారు. ఇక్కడ ఈ మొబైల్కి డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి ర్యామ్ అండ్ రోమ్ చూస్తుంటే 12GB LPDDR5X ర్యామ్ అయితే ఉంటుంది. 512GB UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది. మనకి ర్యామ్లో రోమ్లో మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు. మనకి ఫాస్ట్ ర్యామ్ అండ్ అలాగే ఫాస్ట్ రోమ్ యూస్ చేస్తారు. ఇక ఈ మొబైల్లో మనకి కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఇంకొకటి 64 మెగాపిక్సెల్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ చూసుకుంటే ఇందులో మనకి OIS అయితే ఉంటుంది. సెకండరీ 50 మెగాపిక్సెల్ చూసుకుంటే ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ అలాగే మనకి మ్యాక్రో కూడా షార్ట్స్ కూడా దీంట్లో నుంచి తీసుకోవచ్చు. ఇక మూడో కెమెరా చూసుకుంటే 64 మెగాపిక్సెల్. ఇది మనకి టెలిఫోటో లెన్స్ కెమెరా. 3x వరకు అయితే మనం జూమ్ చేసి ఆప్టికల్ జూమ్ చేసి మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇందులో కూడా మనకి OIS అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. బట్ మనకి కెమెరాలో కూడా ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇక ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ మనకి టర్బో పవర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 50 వాట్స్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి 10 వాట్స్ మనకి వైర్లెస్ పవర్ షేరింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ పవర్ షేరింగ్ అంటే మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అని చెప్పొచ్చు. మన దగ్గర ఏదైనా వేరే ఫోన్ వైర్లెస్ ఫోన్ కానీ వైర్లెస్ వాచెస్ కానీ ఇయర్ బడ్స్ కానీ ఉంటే ఈ మొబైల్ పెట్టామనుకోండి వైర్లెస్లీ ఛార్జ్ అయితే అవుతూ ఉంటాయి. బట్ మనకి 10 వాట్స్ వరకు అయితే మనకి ఈ మోటరోలా H50 అల్ట్రా అయితే మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్కి 10 వాట్ వరకు మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఇందులో మనకి డిస్ప్లే కూడా వీళ్ళైతే ప్యాంటన్తో పార్ట్నర్షిప్ తీసుకుని వీళ్ళైతే ప్యాంటన్ కలర్స్ అయితే యూస్ చేస్తారు. ఇది మనకి మోటరోలా H50 Pro కూడా మనకి ఇప్పుడు 28,000 ఏమో ఉంది. వాళ్ళు 32,000 లాంచ్ చేశారు. అందులో కూడా మనకి డిస్ప్లేలో ప్యాంటన్ కలర్స్ ఉంటాయి. కెమెరాలో కూడా మనకి ప్యాంటన్ కలర్స్ అయితే ఉంటాయి. డిజైన్ కూడా మనకి ప్యాంటన్ కలర్స్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి అంతే. బట్ మనకి ఈ మొబైల్లో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎలాంటి ఇష్యూ అయితే లేదు. కానీ ఒక్క దగ్గర అయితే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఇక్కడ కాకుండా ఉంటే మాత్రం ఈ 50,000 దగ్గరలో ఇది బీస్టర్ అయిపోయేది. బట్ ఇక్కడ మనకి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. వీళ్ళు Qualcomm Snapdragon 8s Gen 3 తీసుకొచ్చారు. హెవీ గేమ్స్ ఆడదాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది అంత సూపర్ ప్రాసెసర్ అయితే కాదు. 50,000 దగ్గరలో మనకి ప్రాసెసర్ అయితే అసలు ఊహించుకోలేం, అలా ఉంటుంది మనకి. ఇప్పుడైతే మనకి
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 8 Gen 1 ప్రాసెసర్లో మనకి 28,000 30,000 35,000 లోపు వస్తున్నాయి. కానీ వీళ్ళు 8S Gen 3 అంటే మనకి 8 Gen 1 కంటే ఇది తక్కువ ప్రాసెసర్. మనకి 8 Gen 1 అంత పర్ఫార్మెన్స్ కూడా ఉండదు. బట్ వీళ్ళు తీసుకెళ్ళి 50,000 పెట్టారు. ఇక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా 8 Gen 3 తీసుకొస్తే మాత్రం 8 Gen 2 కాకుండా 8 Gen 3 తీసుకొస్తే మాత్రం అక్కడ మాత్రం ఇది బీస్టర్ అయిపోయింది. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అయితే కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే, ఎవ్రీథింగ్ ఈ మొబైల్కి మనం వంక పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అలా ఉంది మొబైల్. కానీ ప్రాసెసర్ దగ్గర వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. బట్ ఈ మొబైల్ ఎవరు తీసుకుంటారో చూడాలి. మీరు హెవీ గేమ్స్ ఆడతాం, మాకు ఈ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం వద్దని చెప్తాను. ఎందుకంటే మీకు ప్రాసెసర్ అనేది 50,000 దగ్గరలో ఉండే ప్రాసెసర్ అయితే కాదు, 28-30,000 దగ్గరలో ఉండే ప్రాసెసర్ అది. ఒకవేళ మాకు గేమింగ్ మెయిన్ ప్రయారిటీ కాదు, రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మొత్తం మాకు కావాలి, IP68 కానీ, మనకి వైర్లెస్ కానీ, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ, ఎవ్రీథింగ్ మాకు కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ మీకు అయితే సూట్ అవుతుంది. మీ డెసిషన్. మీరు హెవీ గేమర్స్ అయితే మాత్రం ఈ మొబైల్ జోలికి వెళ్ళకండి. ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే జూన్ 24వ తారీఖు మనకి మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే వస్తుంది. ఆ రోజు మీరు ICICIకి సంబంధించిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుంటే మీకు 50,000 అయితే వస్తుంది. బట్ మీ డెసిషన్. మీరు కొనాలనుకుంటే కొనవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ మోటరోలా H50 అల్ట్రా సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే, ప్రైజెస్, స్పెసిఫికేషన్స్, నా అభిప్రాయం నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్నిక్స్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.